హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో కోడిగుడ్ల పులుసుని చాలా కమ్మగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా చింతపండునే నానబెట్టుకోవాలి. అలాగే ఉడికించిన 4 కోడిగుడ్లని ఈ విధంగా పెట్టి తీసుకొని వీటికి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత వీటిని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసి వాటిని కూడా బాగా మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత టమాటాస్ వేసి వాటిని కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం, పసుపు, ఉప్పు వేసి వీటిని కూడా బాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అనేది బాగా మరిగిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మనం దగ్గర పడేది చూసుకోవాలి. దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మైనటువంటి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.